టీఎస్ ను టీజీగా మారుస్తున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు అది వర్తిస్తుంది. సో ఎవరూ నెంబర్ ప్లేట్లను టీజీగా మార్చుకోవద్దని రవాణా శాఖ అధికారులు కోరారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. నిన్న సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. ఈ మేరకు ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. అపోలో ఫౌండర్ సి ప్రతాప్ రెడ్డి తన 91వ పుట్టినరోజు సందర్భంగా ది అపోలో స్టోరీ అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు ఉపాసన. ఈ సందర్భంగా తన తాతయ్య ప్రతాప్ రెడ్డి బయోపిక్ తీస్తానని చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అబద్ధపు హామీలు ఇవ్వడంతోనే తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న జిల్లా జైల్లో హెచ్ఐవి కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 63 మందికి హెచ్ఐవి పాజిటివ్ గా తేలింది. జైల్లో హెచ్ఐవి కేసులు పెరుగుతుండటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో కుమారుడు ప్రిన్స్ హ్యారీ లండన్ కు వెళ్లనున్నారు. 3 ఏళ్ల కిందట రాజు కుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ ప్రస్తుతం తన భార్య, 2 పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత రైస్ ను ప్రారంభిస్తారు. 29 రూపాయలకే కేజీ బియ్యం రానుండటంతో వినియోగదారులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఉపయోగించవద్దని భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను హెచ్చరించింది. 2 టెస్టులో ఇంగ్లాండ్పై విజయం సాధించడంతో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్ క్రికెట్లో బాస్బాల్ ఫార్ములాను చిత్తు చేసిన తొలి ఆసియా కెప్టెన్ గా హిట్మ్యాన్ అవతరించాడు. ఫిబ్రవరి 6న దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 150 తగ్గి 57,950కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాములపై 160 తగ్గుముఖం పట్టి 63,220 ఉంది. కిలో వెండిపై 300 తగ్గడంతో 75,500 చేరింది.